ముందు వరకు మనం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది విట్టేకర్ అనే ఆయన మొత్తం జీవజాతులన్నిటిని కూడా 5 కింగ్డమ్స్‌గా రాజ్యాలుగా విభజించాడనమాట. అవి మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్. ఆ తర్వాత కొన్ని సైంటిఫికల్ డెవలప్‌మెంట్స్ వల్ల తర్వాత కొత్త రకమైనటువంటి క్లాసిఫికేషన్ సిస్టమ్ అనేదొచ్చింది. ఆ క్లాసిఫికేషన్ సిస్టమ్‌నే మనం ఏమంటామనంటే 3 డొమైన్ క్లాసిఫికేషన్ అంటామనమాట. సో, దీనికే ఇంకొక పేరు ఏం పేరంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనమాట. మనకు టాక్సానామికల్ స్టేటస్‌లో స్పీసీస్ నుంచి స్టార్ట్ అయ్యి కింగ్డమ్‌తో హైయెస్ట్ లెవెల్‌లో ఎండ్ అయిపోతుందనమాట. ఆ కింగ్డమ్ కంటే కూడా పెద్దదైనటువంటి టాక్సా ఒకటుంది. దాన్నేమంటామంటే డొమైన్ అంటామనమాట. సో, క్లాసిఫికేషన్ సిస్టమ్‌లో హైయెస్ట్ టాక్సా ఏంటి అంటే డొమైన్ అనమాట. ఆ డొమైన్ బేస్ చేసుకొని 3 డొమైన్ క్లాసిఫికేషన్‌ని ప్రపోజ్ చేశారు. దానికే ఇంకో రకంగా 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని అంటారనమాట. దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కార్ల్ ఊజ్. కార్ల్ ఊజ్ అనే ఆయన 3 డొమైన్ క్లాసిఫికేషన్‌ని లేదంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌ని ప్రపోజ్ చేశాడనమాట. ఇది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఆఫ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఈ కార్ల్ ఊజ్ అనే ఆయన లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక కామన్ ఏన్సిస్టర్ నుంచి వచ్చాయి. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా కూడా ఒకే ఒక కామన్ ఏన్సిస్టర్ నుంచి వచ్చాయి అని చెప్పాడన్నమాట. యూనివర్సల్ కామన్ ఏన్సిస్టర్ యూసీఏ అన్నాడన్నమాట. దాని నుంచి ఎవల్యూషన్‌లో ఫస్ట్ బాక్టీరియా వచ్చిందన్నమాట. బాక్టీరియా అంటే బ్యాక్టీరియా. ఆ బాక్టీరియా నుంచి కొంత డెవలప్‌మెంట్స్ అయిపోయి ఆర్కియా అనేది డెవలప్ అయిపోయింది. ఆర్కియా నుంచి యూకారియోట్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ విధంగా ఎవల్యూషన్ జరిగింది. ఆ ఎవల్యూషన్‌లో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్‌ని 3 డొమైన్స్‌గా డివైడ్ చేశారన్నమాట. అవేంటివంటే బాక్టీరియా, ఆర్కియా, యూకారియా. ఈ విధంగా 3 రకాలైనటువంటి డొమైన్స్‌గా డివైడ్ చేశారు. సో, కార్ల్ వూజ్ క్లాసిఫికేషన్‌లో ఉండేటువంటి 3 డొమైన్స్ ఏమేంటివనంటే బాక్టీరియా, దీన్నే బ్యాక్టీరియా అని కూడా అంటారన్నమాట. రెండోది ఆర్కియా, మూడోది యూకారియా. సో, డొమైన్ ఈస్ ద హైయెస్ట్ ట్యాగ్స్ ఆఫ్ ఎనీ క్లాసిఫికేషన్ సిస్టమ్. మనం ఇంతవరకు కింగ్డమ్ అనుకున్నాము. సో, 3 డొమైన్ క్లాసిఫికేషన్ వచ్చిన తర్వాత సో, డొమైన్ అనేది హైయెస్ట్ ట్యాగ్సా అనమాట. మనం క్లాసిఫికేషన్ సిస్టమ్‌లో చేస్తే ఏది హైయెస్ట్ లెవెల్‌లో ఉంటుందంటే డొమైన్. కింగ్డమ్ కంటే కూడా హైయెస్ట్ ట్యాగ్సా ఏంటంటే డొమైన్ అనమాట. సో, మొనిరా డివైడెడ్ ఇంటూ 2 డొమైన్స్. అంటే ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ వచ్చిన తర్వాత మనకేదైతే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో మొనిరా కింగ్డమ్ ఉందో, ఆ మొనిరా కింగ్డమ్‌ని 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారన్నమాట. గుర్తుపెట్టుకోండి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అడుగుతాడు. 3 డొమైన్ క్లాసిఫికేషన్ లేదంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఏ కింగ్డమ్‌ని 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారు అంటే మొనిరా. సో, మొనిరా అనే కింగ్డమ్‌ని అంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఉండేటువంటి మొనిరా కింగ్డమ్‌ని 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారనమాట. ఆ డొమైన్స్ ఏంటంటే, ఒకటి బ్యాక్టీరియా లేదంటే బాక్టీరియా, రెండోదొచ్చేసి ఆర్కియా. సో, మొనిరా మొత్తాన్ని ఎన్ని డొమైన్స్‌గా డివైడ్ చేశారు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో అంటే 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారు. అవేంటి బ్యాక్టీరియా లేదా బాక్టీరియా, రెండోది ఆర్కియా. అండ్ ఆల్ అదర్ ఇంక్లూడెడ్ ఇన్ థర్డ్ డొమైన్. ఆల్ అదర్ అంటే ఏమున్నాయి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో మొనిరా కాకుండా మిగిలినవన్నీ కూడా అంటే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్ వీటన్నిటిని కూడా దేంట్లో ఇంక్లూడ్ చేశారంటే యూకారియాలో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఇక్కడ కార్ల్ వూజ్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ లేదంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఏం చేశాడంటే, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఏదైతే మొనిరా ఉందో, ఆ మొనిరాని 2 డొమైన్స్‌గా చేశాడు. అది ఒకటి బాక్టీరియా, రెండోది ఆర్కియా. ఆ తర్వాత మిగిలిన అన్ని కింగ్డమ్స్‌ని అంటే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్ అన్నిటిని కూడా యూకారియా కిందకి తీసుకొనొచ్చి మొత్తానికి 3 డొమైన్ క్లాసిఫికేషన్ సిస్టమ్‌ని ఆయన ప్రపోజ్ చేశారనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా అండ్ ఆర్కీ బ్యాక్టీరియా ఆర్ ప్రొకారియోట్స్. సో, ఇక్కడ ఉండేటువంటివి ఏవి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కేంద్రక పూర్వజీవులు, కేంద్రక సహిత జీవులు అని చెప్పేసి. సో, ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్‌లో ఇక్కడ ఉండేటువంటి బాక్టీరియా, అదేవిధంగా ఆర్కియా ఈ 2 కూడా ప్రొకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు. అంటే వాటి యొక్క కణంలో కేంద్రకం అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియా లేదా బాక్టీరియా అండ్ ఆర్కియా ప్రొకారియోట్స్. రిమైనింగ్ యూకారియా అంటే ఆటోమేటిక్ యూకారియోట్స్ కేంద్రక సహిత జీవులన్నమాట అవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్టీరియాకి, ఆర్కియాకి 2 కూడా ప్రొకారియోట్సే. బట్ ఏంటి డిఫరెన్సు అంటే మొనిరాని 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారని చెప్పాను. బ్యాక్టీరియా, ఆర్కియాగా. సో, ఏంటి వాటి మధ్య డిఫరెన్సు అనంటే,
ఫస్ట్ యూ బ్యాక్టీరియా తీసుకున్నామనుకోండి ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో, యూ బ్యాక్టీరియా అనేది మనకి అన్ని చోట్ల ఉంటాయన్నమాట. సో, ఎక్కడ మనకి ఈ కండిషన్స్, ఆ కండిషన్ అని లేకుండా ఏ కండిషన్‌లో అయినా బ్రతకగలుగుతాయండి. సో, ప్రెజెంట్ ఎవ్రీవేర్. వేరేస్ ఆర్కీ బ్యాక్టీరియా తీసుకోండి మోస్ట్‌లీ ఇన్‌హాబిట్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ నార్మల్ కండిషన్స్‌లో ఉండవవి. అంటే హై టెంపరేచర్‌లో గాని, లో టెంపరేచర్‌లో గాని, హై ప్రెషర్‌లో, లో ప్రెషర్‌లో అటువంటి ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే ఉంటాయన్నమాట. నార్మల్ మోడరేట్ కండిషన్స్‌లో ఉండవు. బట్ యూ బ్యాక్టీరియా అనేటివి అన్ని కండిషన్స్‌లో ఉండగలుగుతాయి. ఆర్కీ బ్యాక్టీరియా మాత్రం ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో మాత్రమే ఉండగలుగుతాయన్నమాట. రెండోది యూ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ విత్ మొరామిక్ యాసిడ్స్. జనరల్‌గా బ్యాక్టీరియా సెల్ వాల్ ఉంటుందని చెప్పాను కదా! ఆ సెల్ వాల్ అనేది దేనితో తయారై ఉంటుంది? ఇందాక మనం చెప్పుకున్నట్టు పాలీసాకరైడ్స్, అమినో యాసిడ్స్‌తో తయారై ఉంటుందండి. ఈ పాలీసాకరైడ్ ఏంటంటే పెప్టిడోగ్లైకాన్. సో, బ్యాక్టీరియా లేదంటే యూ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్ అనేది ఉంటుంది. ఈ పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్ అనేది దేనితో ఏర్పడి ఉంటుందంటే మ్యురామిక్ యాసిడ్‌తో తయారై ఉంటుంది. దేనితో తయారై ఉంటుంది? మ్యురామిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి. సో, పెప్టిడోగ్లైకాన్ అనేది దేనితో తయారై ఉంటుంది? మ్యురామిక్ యాసిడ్. ఇది ఎక్కడుంటుంది? యూ బ్యాక్టీరియా సెల్ వాల్‌లో ఉంటుందనమాట. అదే ఆర్కీ బ్యాక్టీరియా తీసుకోండి. దాంట్లో సెల్ వాల్ అనేది వెరైటీ ఆఫ్ టైప్స్. నో మ్యురామిక్ యాసిడ్ గుర్తుపెట్టుకో. ఆర్కీ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్‌లో మ్యురామిక్ యాసిడ్ అనేది ఉండదు. అదే విధంగా దాని సెల్ వాల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్‌తో తయారై ఉంటుంది. నెక్స్ట్ యూ బ్యాక్టీరియాలో ఎస్టర్ లింక్డ్ స్ట్రెయిట్ చైన్డ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ప్రెజెంట్. ఇక్కడ చూసుకోండి. ఎస్టర్ లింక్డ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. జనరల్‌గా మనకు లిపిడ్స్‌లో ఎప్పుడు కూడా ఎస్టర్ లింక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్లాస్మా మెంబ్రేన్‌లో. ఆ ప్లాస్మా మెంబ్రేన్‌లో ఎటువంటి లింక్ ఉంటుందంటే ఎస్టర్ లింక్డ్ స్ట్రెయిట్ చైన్ అంటే స్ట్రెయిట్‌గా ఉండేటువంటి చైన్స్ ఎక్కడ కూడా బ్రాంచింగ్ అనేది ఉండదనమాట. ప్రెజెంట్ కంటైనింగ్ ఎల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్. ఎల్ అనేది నార్మల్‌గా కాన్ఫిగరేషన్ సంబంధం. ఎల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ అనేది ఉంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలండి. యూ బ్యాక్టీరియాలో ఎస్టర్ లింక్డ్ స్ట్రెయిట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్లాస్మా మెంబ్రేన్‌లో. అవి ఎల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్‌తో లింక్ అయ్యి ఉంటాయన్నమాట. అదే ఇక్కడ తీసుకోండి ఈథర్ లింకేజ్ అన్నమాట. సో, ఆర్కీబ్యాక్టీరియాలో ఏమంటే ఈథర్ లింక్డ్. ఎస్టర్ వేరు, ఈథర్ వేరు. సో, ఆర్కీబ్యాక్టీరియాలో ఏమంటే ఈథర్ లింక్డ్ అదే విధంగా బ్రాంచ్డ్ ఎలిఫాటిక్ చైన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎలిఫాటిక్ చైన్స్ కంటైనింగ్ డీగ్లిజరల్ ఫాస్ఫేట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ డీగ్లిజరల్ ఫాస్ఫేట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈథర్ లింక్ ఉంటుంది. బ్రాంచ్డ్ ఎలిఫాటిక్ చైన్స్ అనేటివుంటాయి. అదేవిధంగా డీగ్లిజరాల్ అనేది ఉంటది. చూసుకోండి ఇక్కడ. యూ బ్యాక్టీరియా తీసుకున్నామనుకోండి ఎస్టర్ లింక్ ఉంటుంది. అదే ఆర్కీ బ్యాక్టీరియా తీసుకుంటే ఈథర్ లింక్ అనేది ఉంటుంది. లిపిడ్స్ అనేటివి స్ట్రెయిట్ చైన్. ఇక్కడొచ్చేసి బ్రాంచ్డ్. అదేవిధంగా ఇక్కడ ఎల్ గ్లిజరాల్ ఉంటుంది. ఇక్కడ డీగ్లిజరాల్. ఇదంతా కూడా ప్లాస్మా మెంబ్రేన్‌కి సంబంధించినటువంటి నిర్మాణం అన్నమాట. అదేవిధంగా యూ బ్యాక్టీరియా తీసుకున్నామండి సింపుల్ సబ్ యూనిట్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సింపుల్ సబ్ యూనిట్ ప్యాటర్న్ ఉంటుంది. దేంట్లో సెల్ వాల్‌లో. బట్ ఆర్కీ బ్యాక్టీరియా తీసుకోండి. కాంప్లెక్స్ సబ్ యూనిట్ ప్యాటర్న్ సిమిలర్ టు యూకారియోటిక్ ఎంజైమ్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ తీసుకున్నామనుకోండి. జనరల్‌గా ఒక ప్రోటీన్‌తోనే తయారై ఉంటుంది. యూ బ్యాక్టీరియా అయితే. అదే ఆర్కీ బ్యాక్టీరియా తీసుకున్నామనుకోండి. మల్టిపుల్ సబ్ యూనిట్స్‌తో కలిపి ఒక ప్రోటీన్ తయారై ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రోటీన్ తయారవ్వాలి అనంటే 4, 5 ప్రోటీన్స్ లేదా ఒక 10 ప్రోటీన్స్, 20 ప్రోటీన్స్ కలిపి తయారవుతాయన్నమాట. సో, ఆర్కీ బ్యాక్టీరియా ఆల్‌మోస్ట్ దేనికి సిమిలర్‌గా ఉంటుందంటే యూకారియోటిక్ ఎంజైమ్స్‌కి సిమిలర్‌గా ఉంటుందన్నమాట. అదే విధంగా యూ బ్యాక్టీరియా తీసుకున్నామనుకోండి. థైమిన్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ టీఆర్ఎన్ఏస్. అంటే జనరల్‌గా టీఆర్ఎన్ఏ ఉంటుంది కదా! దాంట్లో థైమిన్ అనేది మనకు జనరల్‌గా ఆర్ఎన్ఏస్ 3 రకాలు. ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ. టీఆర్ అంటే ట్రాన్స్‌ఫర్ ఆర్ఎన్ఏ. ఆ ట్రాన్స్‌ఫర్ ఆర్ఎన్ఏలో థైమిన్ అనేది ఉంటుందనమాట. అదేవిధంగా ఎన్ ఫార్మైల్ మిథియోనిన్ అనేది మొట్టమొదట స్టార్టింగ్ అమినో యాసిడ్‌ని తీసుకునేదనమాట. సో, టీఆర్ఎన్ఏ మొట్టమొదట తీసుకునేటువంటి అమినో యాసిడ్ ఏంటి అంటే ఎన్ ఫార్మైల్ మిథియోనిన్ అనమాట. సో, ఈ విధంగా ఇనిషియేటర్ ఆర్ఎన్ఏ తీసుకుంటుంది. సో, యూ బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే దాంట్లో థైమిన్ ఉంటుంది. థైమిన్ అనేది ఉంటుందనమాట. అదే విధంగా అసలు ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు. బట్ యూ బ్యాక్టీరియాలో థైమిన్ అనేది ఉంటుందనమాట. థైమిన్ అనే న్యూక్లియోటైడ్ అనేది ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ ఏ అమినో యాసిడ్‌ని తీసుకుంటుంది ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు టీఆర్ఎన్ఏ అంటే ఎన్ ఫార్మైల్ మెథియోనిన్ తీసుకుంటుందనమాట. అదే మీరు ఆర్కీ బ్యాక్టీరియా తీసుకున్నారనుకోండి నో థైమిన్. థైమిన్ అనేది ఉండదు. దేంట్లో టీఆర్ఎన్ఏలో. అదే విధంగా మిథియోనిన్ అనేది ఫస్ట్ అమినో యాసిడ్. ఎన్ ఫార్మైల్ మిథియోనిన్ కాకుండా మిథియోనిన్ అనేది ఫస్ట్ తీసుకుంటుందనమాట టీఆర్ఎన్ఏ. సో, అది డిఫరెన్స్. సో, టీఆర్ఎన్ఏ స్ట్రక్చర్ తీసుకుంటే యూ బ్యాక్టీరియాలో థైమిన్ ఉంటుంది. ఆర్కిబ్యాక్టీరియాలో థైమిన్ అనేది ఉంటూ, అదే విధంగా ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఇనిషియేటర్ టీఆర్ఎన్ఏ తీసుకునేటువంటి అమినో యాసిడ్ ఏంటంటే ఎన్ ఫార్మైల్ మిథియోనిన్. ఫార్మైల్ మిథియోనిన్ తీసుకుంటది. అంటే ఫార్మైల్ మిథియోనిన్ తీసుకుంటుంది. అదే ఆర్కిబ్యాక్టీరియా అనుకోండి ఓన్లీ మిథియోనిన్ మాత్రమే తీసుకుంటుందనమాట. అదే విధంగా యూ బ్యాక్టీరియాలో ఇంట్రాన్స్ అబ్సెంట్. ఇంట్రాన్స్ అంటే ఏంటంటే మనకి జీన్స్ ఉంటాయి. డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏలో మనకి జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్‌కి మధ్యలో నాన్ కోడింగ్ సీక్వెన్స్
సో, ఇక్కడ యూ బ్యాక్టీరియా తీసుకుంటే, యూ బ్యాక్టీరియాలో ఇంట్రాన్స్ అనేటివి ఉండవు. ఇంట్రాన్స్ అంటే ఏంటంటే, మనకి డీఎన్ఏ ఉంటుందనమాట. ఆ డీఎన్ఏలో జన్యువులు, జీన్స్ అనేటివి ఉంటాయి. ఆ జీన్స్ మధ్యలో అక్కడక్కడ నాన్ కోడింగ్ సీక్వెన్స్ అనేటివి కొన్ని కొన్ని ఆర్గానిజమ్స్‌లో ఉంటాయి. అలాంటివి ఇక్కడ ఉండవనమాట. ఆ నాన్ కోడింగ్ సీక్వెన్సెస్‌నే మనం ఇంట్రాన్స్ అంటాం. జీన్స్ ఉంటాయి. జీన్స్ మధ్యలో నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. వాటిని మనం ఏమంటే ఇంట్రాన్స్ అంటాం. ఆ ఇంట్రాన్స్ అనేటివి యూ బ్యాక్టీరియాలో ఉండవు. అన్నీ గూడా జీన్స్ కంటిన్యూయస్‌గా ఉంటాయన్నమాట యూ బ్యాక్టీరియాలో. అదే మీరు ఆర్కీ బ్యాక్టీరియా తీసుకున్న ఇంట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. హైయర్ ఆర్గానిజమ్స్ లైక్ యూకారియోట్స్‌లో మనకి ఇంట్రాన్స్ అనేటివి ఉంటాయి. జీన్స్‌కి మధ్యలో నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఇంట్రాన్స్ అనేటివి ఎక్కడుంటాయి మనకి యూకారియోట్స్ అంటే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్‌లో ఉంటాయి. బట్ ఆర్కీ బ్యాక్టీరియాలో కూడా ఇంట్రాన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఇంట్రాన్స్ అనేవి ఆర్కీ బ్యాక్టీరియాలో ఉంటాయి. యూ బ్యాక్టీరియాలో ఉండవు. ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. ఆర్కీ ఆర్ మోర్ క్లోజ్‌లీ రిలేటెడ్ టు యూకారియా, నాట్ టు బాక్టీరియా. సో, ఆర్కీ బ్యాక్టీరియా అదేవిధంగా యూ బ్యాక్టీరియా అని 2 కూడా ప్రొకారియోట్స్ అయినప్పటికి కూడా, ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా దేనికి రిలేషన్ కలిగి ఉంటుందంటే, యూకారియోట్స్‌కి రిలేషన్ కలిగి ఉంటుందనమాట. సో, యూకారియోట్స్‌తో ఎక్కువ రిలేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఆర్కియా, అందుకే మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అనేటివి ఆర్కీ బ్యాక్టీరియా అనేది యూకారియోట్స్‌తో సిమిలర్‌గా ఉంటుందనమాట. సో, యూకారియోట్స్ లేదంటే హైయర్ ఆర్గానిజమ్స్ లేదంటే హ్యూమన్స్‌కి ఎక్కువ రిలేషన్ ఉండేటువంటి ఆహ్, డొమైను లేదంటే బాక్టీరియా ఏంటి అనంటే ఆర్కీ బాక్టీరియా. నాట్ యూ బాక్టీరియా అనమాట. అదేవిధంగా క్వెషన్స్ ఏ విధంగా అడగొచ్చనంటే, సో, ఇక్కడ చూడండి. ఇన్ ద లేట్ 1970 ఎ 6 కింగ్డమ్ మోడల్ ఆఫ్ క్లాసిఫికేషన్ వాస్ ప్రపోజ్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్ ఈస్ ఇన్ ద 6 కింగ్డమ్ బట్ నాట్ ద 5 కింగ్డమ్ అంటే ఆర్కియా. సో, ఈ ఆర్కియా కింగ్డమ్ అనేది 5 కింగ్డమ్‌లో లేదు. 6 కింగ్డమ్‌లో వచ్చింది. ఎలా వచ్చింది 6 కింగ్డమ్‌లో? మనకు 5 కింగ్డమ్‌లో ఉండేటువంటి మునిరాన్ని తీసుకొని దాన్ని 2 డొమైన్స్ లేదంటే 2 కింగ్డమ్స్‌గా డివైడ్ చేశారు. అది ఆర్కియా, యూబాక్టీరియా. సో, 5 కింగ్డమ్‌లో లేకుండా 6 కింగ్డమ్‌లో ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ కింగ్డమ్ లేదంటే డొమైన్ ఏంటి అంటే ఆర్కియా. సో, మీకు ఈ విధంగా క్వెషన్‌లు అడుగుతుంటారు. ఇది 5 3 డొమైన్ క్లాసిఫికేషనో లేదంటే 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై కార్ల్ వోజ్.